ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంతో అయితే మనకు మూడోది పడ్డది, 2 మిస్ అయిపోయాయి. సక్సెస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే మళ్ళీ చేపలకైతే వెళ్తున్నాం, చేపలు పట్టడానికి. ఈరోజు అలా ఇలా కాదు, మేమైతే ఆ రోజు ఒక్కరోజు అయితే వీడియో చూసే ఉంటారు. మేము వాగులకి వెళ్ళి అయితే కోడి పేగులతో అయితే చాలా చేపలు అయితే పట్టేసాము. ఆ రోజు కుర్రమీన్లు అవన్నీ అయితే దొరికాయి. మళ్ళీ ఈరోజు అయితే కోడి పేగులు రింకు పట్టుకున్నాడు. చూడండి, ఏ తినేవు మన చేపలు అంతకు నువ్వే తినేవు. కోడి పేగులు మరి మంచిగా ఉంటాయని మళ్ళీ మా బావిలోకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము బావిలో చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాం. అందులో అయితే చేపలు ఎగురుతున్నాయి, కానీ అందులో ఏం చేపలు ఉన్నాయని మనకైతే తెలుస్తుంది, అది లోతు ఉంటుంది కదా. ఇప్పుడు అందులో అయితే గాలాలు ఇస్తాం. మళ్ళీ అందులో కోడి పేగులకు ఇవి పడతాయా పడాయో తెలియదు, ఆవులు అయితే పడేసాయి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, ఏమేమి చేపలు పడతాయి, ఎలా పడతాయని అయితే చూద్దాం. దానికంటే ముందు ఇంతవరకు లైక్ చేయకుండా అయితే లైక్ చేయండి. గాలాలు అయితే ఇందులో తీసుకున్నాం, డబ్బా గాలాలు ఉన్నాయి, అలాగే కట్టె గాలాలు కూడా ఉన్నాయి. తర్వాత కోడి పేగులు, కవరు, వాటర్ బాటిల్ అయితే పట్టుకున్నాం. ఇప్పుడైతే మా బావి వద్దకు అయితే వెళ్తున్నాం. ఓకే, వెళ్దామా? రింకు అడుగులో దునికాయి మేము బొమ్మలు ఇలా అనుకున్నాం, కానీ అక్కడైతే దొరకలేదు. ఆల్రెడీ ఇప్పటికైతే మేము 2 చేపల వీడియోలు తీసాము. అవి అయితే ముందు మీకు అయితే వస్తాయి. అందులో ఒక దాంట్లో అయితే ఫుల్ చేపలు దొరికాయి. మీరు ఆ వీడియో చూస్తే మాత్రం చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. మేమే ఘోరంగా ఎగ్జైట్గా ఫీల్ అయినాం. అసలు దొరుకుతాయా అనుకుని పోయినాం, కానీ చాలా దొరికాయి అనుకుని పోయినాం. కానీ ఇప్పుడు మరి కోడి పేగులు ఈ చేపలు తినాయో మరి చూడాలి. ఇప్పుడైతే వెళ్దాం. ఒకవేళ పెద్దవి పడతాయో అనేది కూడా తెలియదు. కోడి పేగులకు ఆశపడి రింకంత పెద్ద చేప పడితే ఓకే, చూద్దాం. మరి ఈరోజు అయితే కూరకు దొరకాయి అనేది అయితే ఇప్పుడు తేజ కూడా ఈరోజు చేపలు తిందామని ఉన్నాడు. తింటావా తేజ? ఓకే, తేజ మందం ఒకడన్నా పడ చూద్దాం. ఓకే, ఇప్పుడైతే చెప్పు. ఆ బాయి కూడా మాదే, ఆ బాయి కూత కూడా వీళ్ళదే. ఆ బాయ్ అయితే మాదే. ఇప్పుడైతే అందులో ఎన్ని చేపలు ఉన్నాయో మీరే చూడండి. అక్కడికి వెళ్తే అయితే కనిపిస్తాయి. వచ్చేసాము. ఇంకొంచెం అట్లా అని కొంచెం చెట్లకి వెళ్ళైతే వెళ్ళాలి ఆ బావి దగ్గరికి. చూడండి, ఇదే బావి వద్దకు అయితే చేరుకున్నాము. మన వాళ్ళైతే అక్కడి నుంచి అయితే వస్తున్నారు. అబ్బా, ఒక కట్ట ఉంది డాడీ, కట్ట 2 తీసుకురా. ఈడ 2 ఉన్నాయి, ఇవి గట్టి చూసి తీసుకురా. ఇది కొంచెం గట్టిగా లేదు. చూడండి, చేపలు అయితే అందులో అయితే కదులుతున్నాయి. చూడండి, ఇది తీసుకురా అన్న డాడీ. చాలా అయితే ఎగురుతున్నాయి. ఇది తీసుకురా అన్న డాడీ. ఏది? అది వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము గాలాలు అయితే కట్టుకున్నాము. ఇదైతే మనుగాలం ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది నాగాలం. ఇప్పుడు దీనికైతే కోడి పేగులు అయితే పెట్టేస్తాను. చూడండి, మా డాడీ అయితే కోడి పేగు అయితే పెట్టయితే ఇచ్చేస్తాడు నాకు. పెట్టిన తర్వాత వేస్తాము. ఓకే, ఇప్పుడైతే కోడి పేగులు అయితే తీస్తున్నాను. రింకు బోటి, రింకు బోటి, కోడి బోటి. చూడండి, కోడి పేగులు. ఫస్ట్ అయితే ఇదైతే మనం నీ దానికి పెడతా, చూద్దాం తింటుంది ఏం చేస్తుందో. ఇది వచ్చేసి కిడ్నీ ఉన్నట్టున్నది. కిడ్నీ ఇద్దరం పెట్టుకుందాం సేర్సాన్ చేసుకొని. ఇక ఒక ముక్క చేశాను. మనం ఇది నీదే కదా గాలం, మన గాలానికి అయితే పెట్టేస్తున్నాను. ఇది మస్తున్నది కదా రింకు.
నోట్లో వేసుకుంటారా? ఆహా ఓకే, ఇది మనం గాలానికి అయితే పెట్టేశాను. అట్లా పట్టుకోమను. తర్వాత ఇప్పుడు నాదానికైతే పెట్టేస్తున్నాను. ఇవి అయితే మరి పడితే ఉత్తాన తింటే తెలియదు. మంచి కమ్మగా చికెన్ అయితే పెట్టుతాను వీటికైతే. ఓకే, పెట్టేశాను. చూద్దాం ఇక. జై మైసమ్మ తల్లి, ఫుల్ చేపలు పడాలి. జై మైసమ్మ తల్లి, ఫుల్ చేపలు పడాలి. నాకు తెలిసిన మొత్తం తింటాయి అనుకుంటాను నేనైతే. ఏం సప్పలేదు కదా మనం. నా దగ్గర పురుగులు వస్తున్నాయి నా దాని దగ్గర. ఎర్రలకైతే ఎక్కువ పడవచ్చు. చిన్న చేపలు తింటానే డాడీ నాది. ఏమైతే తింటలేవు. ఎగ్గుకోతుందిరా నీది. ఎగ్గుకోవట్లేదు. సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఓ సక్సెస్ అయితే అయింది. ముళ్ళు అయితే కూర్చుంది దీనిది. చూడండి. కవర్దే. డాడీ నాది మొత్తం తిన్నది కానీ. అయ్యో, మనది మొత్తం తిన్నది. చూశారా, సాధించాం. మొదటి చేప ఎట్లా పడ్డది రింకు? పట్టుకో. ఓకే, మనకు కూడా ఆల్రెడీ గాలం పట్టుకొని ఉరికింది కానీ మిస్ అయింది. మనది పేగ అనేది, అది కోడి పేగ అనేది ఊసిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ పెట్టేసి వేస్తున్నాం. మనకైతే కొంచెం వేయడం కష్టం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఫస్ట్ ఒకటి వాడైతే మురిపించింది. మళ్ళీ వేసాం కానీ తినుడైతే తింటున్నాయి కానీ ఇగ్గుకొని అయితే పోతలేదు. నోట్లో పెట్టుకొని అటు ఇగ్గుకోపోతే మనం చుమ్మని ఇగ్గుతాడు కానీ మరి అట్లా అనక మనం కడకొస్తుంది. ఫ్రెండ్స్, నాకైతే ఇగో మళ్ళీ ఒక చేపనైతే పడ్డది. ఇది దీనికి ముళ్ళు ఉంటాయి, అందుకోసం భయం అవుతుంది పట్టాలంటే. ఇగో చూడండి, మంచి పెద్దగానే ఉంది చేప. కవర్ తిరుగుతుంది కదా ఇంకో. చూడండి ఎలా ఎగురుతున్నాయో. అయ్యో, కవర్ చినిగింది. చూడండి, ఇప్పుడు వేరే కవర్లు అయితే వేస్తున్నాము. ఓకే, ఇప్పుడైతే ఇందులో వేసాము. మళ్ళీ అయితే ఇప్పుడు గాలం అయితే వేస్తాను. అరే పర్లేదా మనం మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంతకుముందు ఇందులో వేస్తే ఒక చేప అయితే పడ్డది కదా. ఇప్పుడు మళ్ళీ నేనైతే ఇటు వేస్తున్నాను. మనకైతే ఇప్పుడు ఒకటి 2 సార్లు ఇగ్గింది. 2 సార్లు ఇగ్గి అటు కడకైతే పడ్డది. తప్పించుకున్నా అంటే అసలు ఎందుకో ఈ ముళ్ళు వాటికైతే దిగడం లేదు, ఎందుకో అవి నోట్లోకి వెళ్తలేదు. ఇప్పుడు వేస్తున్నా నేను.
ఓకే ఫ్రెండ్స్, ఆ గాలం అయితే చేపలు అయితే ఇరుక్కుపోవడం లేదు. ఇక కూర్చున్నాం, కాళ్ళు వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి, కట్టె బరువు మోయలేక. చూద్దాం, చేపలు పట్టాలంటే ఓపిక అవసరం కదా. మనం అయితే అటేస్తున్నాడు, నేనైతే ఇటేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 అయితే మిస్ చేశాను, కానీ మళ్ళీ అయితే తింటుంది కానీ ఇగ్గుకపోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, పేగులు అయితే మొత్తం తింటానే కానీ చేపలు అయితే పడతలేవు. మళ్ళీ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే అడవికి పోయి అయితే వేస్తాను. నేను కూడా వెళ్తున్నాను ఇటు దిక్కే. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడి నుంచి అయితే వేశాను, చాలా దూరం అయితే వేశాను. చూద్దాం. పడుతుంది. ఏయ్ ఉండు, రెడీ ఉండు. వేసుతో ఎగ్గుపోయింది ఘోరంగా. అప్పుడే ఎగితే పడేది ఉండే, మిస్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే మళ్ళీ ఒకటైతే పడ్డది. చూశారా, నాకైతే మళ్ళీ ఒకటి ఇంకో ఇటు కవర్ అడకరా. ఇక కోడి పేగు చూడండి, దీనికే ఉంది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? అబ్బో. ఓకే, ఇప్పుడైతే నేను దీని అయితే తీస్తున్నాను. ఇదైతే బాగా ఎగురుతున్నది. రింకు ఎందుకు ఇంతగానో ఎగురుతుంది? ఆగు, డ్యాన్స్ బాగా బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది. బ్రేక్ డ్యాన్సు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంతో అయితే మనకు 3వది పడ్డది, 2 మిస్ అయిపోయాయి. పట్టు రింకు. ఓకే, రింకు చూపి. మను అయితే అక్కడ వేస్తున్నాడు గాలం. మను బెండ్ అయితే అక్కడ ఉంది, చూశారు కదా, తెల్లగా కనిపిస్తుంది. స్వామి అయితే ఇక్కడైతే వేస్తున్నాడు. స్వామి గాలం చూడండి అక్కడ ఉంది. చూడండి, స్వామి అయితే తినడు కానీ చేపల్ని ముట్టుకోడు, ఓన్లీ గాలమే వేస్తున్నాడు. మనం అయితే అక్కడ వేస్తున్నాడు. మన గాలం వచ్చేసి ఇక్కడ ముందర ఉంది చూడండి, వైట్గా. చేపలు అయితే చూడండి ఎలా ఎగురుతున్నాయో. చూడండి, ఇంకనైతే కోడి పేగులు అయితే గిన్నె ఉన్నాయి. చూడండి, చీకటి అయితే అవుతుంది, ఇంకా చేపలు అయితే పడట్లేదు. ఆ చెట్టు కింద అనేది చాలా చేపలు అయితే ఎగురుతున్నాయి, కానీ ఇక్కడైతే పడడం లేదు. మనం అయితే బావి చుట్టూ మొత్తం తిరుగుతాడు. స్వామి అయితే అక్కడ వేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూసి కళ్ళు అయితే కాయలు కాసాయి. ఇప్పుడైతే మేమైతే ఇంటికి వెళ్తాము. చేపలు అయితే దొరకట్లేదు, చేపలు అయితే పడతలేవు. చూడండి, మా మామిడి చెట్టు కాయలు అయితే పైన ఉన్నాయి. చూడండి, చాలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఇంటికి అయితే వెళ్తాము. చీకటి. చూడండి ఫ్రెండ్స్, మాకు దొరికిన చేపలు అయితే ఇవి 3 మీకైతే చూపిస్తాను. చాలా సేపు అవుతుంది మేము వచ్చి అయితే. చూడండి, ఇవి 3 చేపలే దొరికాయి. ఓకే, మనకైతే ఇంకా పానంతోడే ఉన్నాయి. ఓకే, కవర్లో వేయరుగా. రింకు కవర్ అందుకో.
ఓకే అవి 3 మాత్రం దొరికాయి. 3 మనకు పావు కిలోకి అయితే ఎక్కువ అవుతాయి. రింకు తేజకి అయితే సరిపోతాయి. తేజ పటేష్ 1 ఇంకో ఇది రింకు 2 దాని తోక పట్టు రింకు. ఓకే చూడండి ఇవే చేపలు మాకైతే దొరికాయి. మేము చాలా చేపలు దొరుకుతాయి అనుకున్నాం కానీ ఇవే దొరికాయి. నెక్స్ట్ టైం వచ్చేసి ఎర్రలు బట్టి అయితే వేస్తాము. ఓకే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇవి అయితే తేజ మందం రింకు మందం అయితే అవుతాయి.